సో చూస్తా ఉన్నారు కదా, ఇక్కడ ఈ బిల్డింగ్ అన్నమాట కూల్చివేత గురైంది. అండ్ ఏదైతే అక్రమ కట్టడం జరిగిందో అది దగ్గర దగ్గర కేవలం 50 గజాల ప్లేస్ లో 7 అంతస్తుల భవనం నిర్మించడం చేత ఈ పక్కన ఉన్నటువంటి పీజీస్ కూడా నష్టపోయాయని చెప్పాలి. దీనిలో ఉండేటటువంటి ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ గారు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మొత్తం వెకేట్ చేయాల్సి వచ్చింది. ఈ భవనం అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ పీజీస్ నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా మేము చాలా నష్టపోయాము ఈ ఒక్క అంతస్తు కారణంగా, ఏదైతే అక్రమం కట్టడం జరిగిందో దాని కారణంగా అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటువంటి కట్టడాల వల్ల అర్ధరాత్రి గినక కుప్పకూలి పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడితే మా కుటుంబాలు ఏంటి రూపాయి దాచుకొని మరి మేము అపార్ట్మెంట్లలో ఇల్లులు కొనుక్కోవడం, అదేవిధంగా మేము ఇక్కడే స్టే చేస్తా ఉన్నాము. అండ్ ఇక్కడ చూస్తే గినక పిల్లలు ఆడుకోవడానికి కూడా ఒక ఓపెన్ ప్లేస్ ఉందని చెప్తా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో పిల్లలకి ఏదన్నా జరిగితే ఎవరు ఇక్కడ బాధ్యత అని అడుగుతా ఉన్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులని ఇంకా హైడ్రా అధికారులని మాత్రం చాలా గట్టిగా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఏ విధంగా 50 గజాల ప్లేస్ లో 7 అంతస్తుల భవనానికి మీరు పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు, పోనీ కట్టేటప్పుడు ఏం చేస్తా ఉన్నారు అని కూడా అడుగుతా ఉన్నారు. ఎందుకంటే మనం చాలా దగ్గరగా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ అధికారుల ఆఫీస్ కూడా చాలా దగ్గరగా ఉందని చెప్తా ఉన్నారు. మరి ఏం చేస్తా ఉన్నారు ఈ ఏరియాలో, ఈ లొకేషన్ లో జరిగేటటువంటి ఇటువంటి పనులకి, ఇటువంటి అక్రమ కట్టడాలకి అని కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అయితే ఈ బిల్డింగ్ కి సంబంధించి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి నివాసితులందరూ కూడా మాకు ఇటువంటి అక్రమ కట్టడాల వల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయని చెప్తా ఉన్నారు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక నివాసితులను అయితే అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ 50 గజాల్లో 7 అంతస్తుల బిల్డింగ్ కట్టడం జరిగింది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు, అదేవిధంగా పర్మిషన్స్ ఏ విధంగా దీన్ని గ్రాంట్ చేశారు, ఇక్కడ ఉన్నందుకు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు? మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామా చూడండి. ఎవరికి సంబంధం లేని వాళ్ళము ఇద్దరు చనిపోయి, సో పక్కన స్టూడెంట్స్ కూడా ఎంతమంది అంటే చాలా తక్కువ రెంట్ ఉంటుందనే ఉద్దేశంతో పిల్లలు వచ్చి చేరుతున్నారు. దానివల్ల పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు, కూలీలు కానీ లేకపోతే పని చేసుకునే వాళ్ళు కానీ సెక్యూరిటీ వాళ్ళు కానీ తక్కువకు ఉన్నారని చెప్పి వచ్చి ఇక్కడ చేరుతున్నారు. ఇటువంటి ఇబ్బందులు ఉండి పడిపోయింది అనుకోండి, అదే కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ పడిపోయింటే ఇంకా ఇబ్బంది ఉండేది. ఆక్యుపై చేసిన బిల్డింగ్ ఉండేది, కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ ఉంది కాబట్టి సరిపోయింది, ఒకరిద్దరితో సరిపోయింది. కానీ పక్కన చుట్టుపడిన ఉండే చాలా స్ట్రక్చర్స్ అని కూడా దెబ్బతిన్నాయి. ఇటువంటి సందులలో, చిన్న సందులలో ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టడం వల్ల కూడా రావడానికి పోవడానికి కూడా చాలా కష్టం అవుతా ఉంది. పైగా వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతా ఉంది. సో చాలామంది ఏమనుకుంటున్నారు, ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే వ్యాపారులు కానీ ఈ చిన్న చిన్న స్థలాలంతా ఆక్యుపై చేసి దాంట్లో 7 అంతస్తుల బిల్డింగ్ కట్టడం వల్ల చిన్న దాంట్లో ఉండే 2 ఫ్యామిలీస్ ఉన్న దాంట్లో 40 మంది రూములు కట్టడం వల్ల 40 మంది ఫ్యామిలీస్ ఉంటారు. సో వాడికి వాటర్ రిక్వైర్మెంట్ కానీ డ్రైనేజ్ కానీ చాలా ఇబ్బంది ఉంది. ఈ రోజు ఇక్కడ డ్రైనేజ్ పొంగి పొరుగుతూనే ఉంది, వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. సో ఇక్కడైతే జనసాంద్రత పెరగడం వల్ల వాటర్ రిక్వైర్మెంట్ కానీ డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ ఇబ్బందులు పడుతున్నాం. మేమైతే ఇక్కడ పర్మిషన్ తీసుకొని కట్టుకున్న దగ్గర ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంది. సో ఇటువంటి వాటికి ఎవరు ఇబ్బంది, ఒకరేమో ఈ ప్లాట్లో ఉన్నటువంటి ప్లాట్ కన్స్ట్రక్ట్ చేసిన ఓనర్స్ లాభం కోసము అఫీషియల్స్ ప్లానింగ్ ఈ మున్సిపల్ అధికారులను మాత్రం ముందు ఫస్ట్ సస్పెండ్ చేయాలి. వాళ్ళకి తెలియకుండా ఏం జరగదు, ఇవి వాళ్ళకి తెలిసే జరుగుతున్నాయి. తెలిసి జరగడం వల్ల వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి డబ్బులు కక్కుర్తి పడి చేస్తున్నారు అనమాట. దానివల్ల ఏం చేయాలంటే ఫస్ట్ ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, ఏ ఏరియాలో అయితే అక్రమ కట్టడాలు ఫస్ట్ వాళ్ళని మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేస్తే ఇదంతా సెట్ అయిపోతుంది. సో అందరికీ న్యాయం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు ఏదన్నా ఇది ఫైర్ జరిగింది అనుకోండి, కనీసం ఫైర్ ఇంజన్ కూడా రావడానికి కూడా ఇబ్బంది ఉంది. సో చుట్టుపక్కల ఉన్న అందరికీ ఇబ్బంది అవుతుంది. ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జయదర్శిని బిల్డింగ్ ఉంది, వాళ్ళైతే అక్రమంగా కట్టలేదు కదా, కట్టి ఉంటారు కదా. అక్రమంగా కట్టకపోయినప్పటికీ కూడా వాళ్ళు న్యాయంగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంది. సో వాళ్ళు ఇప్పుడు బిల్డింగ్ కూల్చాల్సి వస్తూ ఉంది. సో ఆ స్ట్రక్చర్ అంతా దెబ్బతినింది. సో ఇటువంటివి జరగడం వల్ల చాలామందికి అక్రమంగా కట్టడం వల్ల సక్రమంగా కట్టిన వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. కాబట్టి మున్సిపల్ అధికారులు కానీ, సీఎం కానీ, మిగతా మంత్రులు కానీ, గవర్నమెంట్ కానీ చర్యలు తీసుకొని ఇటువంటి కట్టడాలు రాకుండా ముందు ప్రివెంట్ చేయండి. సో దట్ రాకుండా చేశారనుకోండి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. కట్టిన తర్వాత వచ్చి చూస్తే ఏమవుతుంది, కట్టినారంటారు, వాడు కోర్టుకు పోతారు, కోర్టుకు పోయి కోర్టుకు స్టే తెచ్చుకున్నారంటారు. ఇదంతా అవినీతి పరులైన అధికారుల వల్లనే జరుగుతూ ఉంది. ఇది ఎక్కువ వాళ్ళే ముందు ఇచ్చేస్తున్నారు, మీరు పోండి కోర్టుకు పోండను అదేనో చెప్తున్నారు. అదే అవినీతి పరులైన అధికారుల మీద ముందు చర్యలు తీసుకుంటే ఇవన్నీ జరగవు. దగ్గరలో జిహెచ్ఎంసీ ఆఫీస్ కూడా ఉంది, బట్ ఎప్పుడు కూడా ఇటువంటి అక్రమ కట్టడాలని పరిశీలించడానికి కానీ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కానీ, లేదంటే మీరు చెప్పినట్టు నల్లా ఇష్యూస్ కానీ, లేదంటే డ్రైనేజీ సమస్యలు కానీ, వీటన్నిటి గురించి కూడా జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకుంటూ ఉండేటటువంటి తరుణం ఏమన్నా ఉందా అండి?
జరిగితే ఇంత ఇట్లా ఎందుకు వస్తుందని చూస్తున్నారు కదా మీరు. ఒక్కొక్కటి 7 అంతస్తులు 8 అంతస్తులు 7 విపరీతంగా కడుతున్నారు. ఎందుకంటే ఆశతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోనీలే ఒక 2 అంతస్తులు వేసినారంటే దేర్ ఇస్ సమ్ మీనింగ్. 7 అంతస్తులు చూడండి, అది గోపురం లాగా తీసుకుపోయినారు. సో ఎట్లా ఎక్కుతున్నారు ప్రజలు, ఎట్లా ఉంటున్నారు, బాత్రూమ్ ఫెసిలిటీ ఏంది, వాళ్ళకున్న ఫెసిలిటీ అది చూడండి, అది క్లోజ్ చేసినారు దాని మీద. సో దానికి వెంటిలేషన్ ఎక్కడ వాళ్ళ పిల్లలకు ఏ విధంగా ఉండగలుగుతున్నారు? ఏదో స్ట్రెస్తో పోయి పని చేసి వస్తారు, మళ్ళీ వీడికి వచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకుంటే సరైన గాలి లేదు, వెలుతురు లేదు, ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళు? డబ్బులు తక్కువ డబ్బులు అని చెప్పి పాపం వాళ్ళు వచ్చి చేరుతారు ఇక్కడ, వాళ్ళకి ఫెసిలిటీస్ లేకపోతే ఇబ్బందులు పడుతున్నారు కదా. ఇవన్నీ చూసి అధికారులు, మంత్రులు, గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే ఇవి ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. కాబట్టి ఆ చర్యలు తీసుకోమని కోరుతున్నాం. హైడ్రా అధికారి రంగనాథ్ గారిని మనం గమనించినట్లయితే హైడ్రా వేదికగా చాలా కుంటలు కానీ నల్లలు కానీ అక్రమ కట్టడాలు ఏవైతే వాటిలో జరిగాయో వాటన్నిటినీ కూడా మేము వెలికి తీసి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటామని చెప్పేసి చెప్పినటువంటి తరుణాలు చాలా ఉన్నాయి. బట్ చూసుకున్నట్లయితే చిన్న చిన్న గల్లీలో కానీ ఇటువంటి అక్రమ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ యాక్షన్స్ అమలు అవుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొంతవరకు జరుగుతున్నాయమ్మా. ఇప్పుడు నాలాలు కానీ డ్రైనేజ్ కానీ ఇవి మంచిదే, మంచి ఉద్దేశం మంచిదే, కానీ అది ప్రాపర్గా పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే జరిగిండేది కట్టుకునే వాళ్ళు కాదు కదా. సో మాలాంటి వాళ్ళు ఏం చేస్తున్నాం, మేము లోన్లు తీసుకుంటాం, చూస్తాం జిహెచ్ఎంఈ పర్మిషన్ ఉందా లేదా అని, ఆ నాలా పక్కన ఉందా లేదా అని మాకెట్లా తెలుస్తుంది కొనుక్కునే వాళ్ళకు. కాబట్టి పర్మిషన్ ఇచ్చే ముందే ఎవరైతే అధికారులు, అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో వీళ్ళు ఏదో కట్టిన వాళ్ళ మీద చర్యలు తుత్తు మంత్రంగా చేస్తున్నారు. కానీ అదే అధికారుల మీద చర్యలు తీసుకొని అధికారులు కట్టడాలు, అక్రమ కట్టడాలు రాకుండా చూడండి అని చెప్తే మాత్రం చాలా వరకు సేవ్ అవుతుంది. ప్రివెన్షన్లో ముందే ఏదైతే కట్టుతున్నారో అదే స్టేజ్లోనే ఆపచ్చు. సో అటువంటివి చేయకుండా కట్టిన తర్వాత వచ్చి కూలుస్తున్నామంటే సో కొంతదేమో మేము కొన్నోళ్ళకేమో ఇబ్బంది ఉంటుంది, మాకు తెలియదు, జిహెచ్ఎంసీ పర్మిషన్ చూపిస్తారు, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందని కొంటాం మేము. సో కొనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అట్లా లేకుండా కొనే వాళ్ళకి ఏదైతే రియల్గా ఉన్నారో వాళ్లకు న్యాయం జరుగుతుంది. ఇటువంటివన్నీ ముందే తీసుకుంటే అధికారులు, అవినీతి అధికారులను కట్టడి చేస్తే కట్టకుండా పర్మిషన్స్ ఇవ్వకుండా చేస్తారు. అదేవిధంగా కట్టకుండా ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో కట్టిన పర్మిషన్ ఎవరికి కడితే ఈ అక్రమ నిర్మాణాలు రాకుండా ఉంటాయి. కాబట్టి అధికారుల మీద ముందు చర్యలు తీసుకుంటే ఇవన్నీ చాలా వరకు చర్యలు ఆపచ్చు. హైడ్రా రంగనాథ్ చేస్తున్నది బాగానే ఉంది, కానీ కుంటల్లోనే ముందు పర్మిషన్ ఇవ్వకుంటే ఇదే ఈ ఒక హైడ్రా రంగనాథ్ పనే ఉండదు కదా. సో పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత కట్టడాలను కూల్చుతాం. లేదు అక్రమంగా కట్టినట్టు కూల్చండి, ఓకే, మంచిదే, కూల్చాల్సిందే. ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ ఏదైతే కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది, వాటర్ సీపేజ్ లేదు, ఏదైతే ఇది ఉన్నావో వాటర్ వర్షాన్ని పడుతున్నాయి, కానీ అవేముంది కాంక్రీట్ జంగిల్ వల్ల అంతా చెరువులలోకి ఎక్కడో బయటికి వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకు గ్రౌండ్ వాటర్ లెవెల్ కిందికి వెళ్ళిపోతుంది, గ్రౌండ్ వాటర్ ఉండడం లేదు. ఇక్కడ ఇన్ని కడుతున్నారు, గ్రౌండ్ వాటర్ ఏం చేస్తున్నారు, బోర్లు వేస్తున్నారు, 1000-2000 వరకు పోతున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, పక్కన ఉన్న వాళ్ళకు ఈ వాటర్ టేబుల్ లోపలికి వెళ్ళిపోతూ ఉంది. సో దానివల్ల కూడా కొంత సాయిల్ స్ట్రెంత్ తగ్గిపోతుంది బోర్లు ఎక్కువ వేయడం వల్ల. ఏదైతే 100 గజాల్లో ఒకరు బోర్ వేసుకుంటూ పోతుంటే కష్టం కదా. ఇంకోటి కూడా ఏమవుతుందంటే ఈ నాలాల్లో ఏం చేస్తున్నారు, ఈ వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువగా అవడం వల్ల వాళ్ళు బోర్లకు నాలాలకు మోటార్లు వేసి లాగుతున్నారు. సో మిగతా వాళ్ళకు రాకుండా ఉన్నాయి. సో ఏదైతే జినైన్ గుండా ఇలా గుడిసెలు లాగున్న వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి వాటర్ రావడం లేదు. వీళ్ళు ఏం చేస్తారు, మోటార్లు వేసి లాగుతారు. దానివల్ల ఏముంది, రియల్గా గుడిసెలు వేసుకుని కట్టుకున్న వాళ్ళకి వాటర్ రావడం లేదు, వాళ్ళకి వాటర్ ఎక్కువ పోతా ఉంది. సో దీనివల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే ఈ అక్రమ కట్టడాలు లేకుండా చేయాలి. ఆ అక్రమ కట్టడాలు చేయకుండా చేయాలంటే ముందు అవినీతి అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకోమని మేము కోరుతున్నాం. సో అది అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే హైడ్రా రంగనాథ్ గారు ఏవైతే హైడ్రా ఏ విధంగా కుంటల్లో లేదంటే ఖాళీ ప్లేస్లలో అక్రమ కట్టడాలు కడతా ఉన్నారో వాళ్ళందరి పైన కూడా వేటు వేయబోతా ఉందని చెప్పిన మాటలు కనుక చూస్తే ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయని చెప్పేసి కూడా అడగాలి. అదేవిధంగా ఎక్కడైతే ఖాళీ ప్లేస్లలో గుడిసెలు వేసుకొని లేదంటే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఫ్యామిలీస్ వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయించి వాళ్ళతో అయితే అక్కడ మొత్తం కూడా బుల్డోజర్లు తీసుకెళ్లి కూల్చివేతలు అయితే చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి చోట పూర్తిగా కన్స్ట్రక్షన్ జరిగినంత వరకు ఏం చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా ఇక్కడ నివాసితులందరూ కూడా చెప్తా ఉన్నారు.